రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్స్లో మీ గురించి మేము తెలుసుకున్నది చాలా తక్కువే అయినప్పటికీ నేను ఒక కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ యూత్ కానీ మహిళలు కానీ పాలిటిక్స్కి రావాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫస్ట్ డబ్బులు సంపాదించుకో, ఎవరు రాకండి. డబ్బులు లేకుండా ఏం కాదు, ఏదైనా పొలిటికల్ పార్టీ. డబ్బులు లేకపోతే రాకు, సింపుల్. మస్త్ సంపాదించుకో, దాని తర్వాత డబ్బులు ఉంటే రాజకీయంలో రా. నువ్వు కరెక్ట్ ఉండు. నువ్వు అక్కడ డబ్బులు సంపాదించుకున్న తర్వాత నువ్వు వచ్చి డబ్బులు పెట్టిన తర్వాత నువ్వు కూడా వచ్చి 100 కోట్లు పెట్టి 500 కోట్లు సంపాదించుకో అని నేను చెప్తలేను. కానీ నీ దగ్గర డబ్బులు ఉంటేనే నువ్వు గెలవచ్చు, డబ్బులు లేకపోతే నువ్వు గెలవలేవు. ఇలా 119 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి తెలంగాణలో. ఎవరైనా డబ్బులు లేకుండా గెలిచినానంటే 2, కానీ 117 డబ్బులు పెట్టిన వాళ్ళే. నేను రాత్రి పగలు ఇంత పని చేసిన తర్వాత నేను కూడా డబ్బులు పెట్టాలి. సో ఇవాళ నేను చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఒక సామెత, దెర్ ఇస్ నో రొమాన్స్ వితౌట్ ఫైనాన్స్, దెర్ ఇస్ నో పాలిటిక్స్ వితౌట్ ఫైనాన్స్. డబ్బులు ఉంటేనే రాజకీయం, లేకుంటే అందరు యంగ్స్టర్స్ నేను మీకు చెప్తున్నా, మీరు మీ పేరెంట్స్ రాత్రి పగలు ఎంత కష్టపడి మీ ఫ్యూచర్ కోసం వాళ్ళు రక్తం పెడుతున్నారు. వాళ్ళకు ప్రౌడ్ చేయి. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి ప్రౌడ్ చేయాలి, దాని తర్వాత డబ్బులు సంపాదించుకోవాలి, దాని తర్వాత వచ్చి నేషన్ కానీ స్టేట్ కానీ సొసైటీకి కానీ ప్రౌడ్ చేయరావచ్చా. అంటే ఫస్ట్ ఇల్లు తర్వాతనే నేషన్. 100%. ఓకే సార్. అండ్ మీరు పాలిటిక్స్లో అంటే ఇప్పుడు మీకు పర్సనల్కి సంబంధించి మీ పాలిటిక్స్ రాజకీయంలో కానీ మీకు మంచి ఫ్రెండ్ ఎవరు ఉన్నారు? అంటే జనరల్గా రాజకీయంలో శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువు లేరు అని అంటాము. సో మీకు మంచి ఫ్రెండ్, నేను చిల్ అవ్వాలి అనుకుంటే ఎవరున్నారు? నాకు చిల్ అవ్వాలి అంటే మా పవన్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి, రైట్. మా దివాకర్ రెడ్డి మా గాడ్ ఫాదర్ కదా, ఆయన కొడుకు. వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ అండ్ అమేజింగ్ పర్సనాలిటీ. వాడు కూడా హంగామా అంతే. సో నాకు సీక్వెన్స్, నా ఐక్యూ మ్యాచ్ కానీ, నేను ఫ్రీగా ఉండి నా మనసు మాట పొలిటీషియన్లో చెప్పాలి అంటే 100% జేసీ పవన్ రెడ్డి. మీ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఫ్రీ టైం ఉండదు నాకు, ఉండదు. అదే భార్య ప్రాబ్లం. ఎప్పుడు ప్రజలు 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 అన్న ఫైన్. సో నేనే అన్నా మొన్న, నాకు ఒక డిన్నర్ తీసుకుపోవు అన్నా. నేను అలా ఆ రోజు నేను సెకండ్ డే పనికి పోకపోతే వచ్చి నువ్వు బాహుబలి, నువ్వు భగత్ సింగ్, నువ్వు సుభాష్ చంద్రబోస్ అన్ని మాటలు మాట్లాడినావు కదా. ఆ రోజు చెప్పేది కదా, ఒక వారం కాశ్మీర్ వెళ్ళిపోదాం, దుబాయ్ వెళ్ళిపోదాం, లేకుంటే పక్క ఊరిలో ఎక్కడన్నా టూరిజం గెస్ట్ హౌస్ తీసుకొని మనం చిల్ అవుదాం. చెప్పలేదు కదా. పనికి పో ఇట్లా కనిపించడు, నా మొగుడు ఇట్లా ఉండాలి, అది ఉండాలి. మళ్ళీ డిన్నర్ కంప్లైంట్ ఏమమ్మా? ప్రతి భార్య కంప్లైంట్ చేసేది కానీ నేను ఆన్సర్ ఇచ్చిన కదా, అదే నా దగ్గర మస్త్ ఆన్సర్ ఉంది కానీ ఇచ్చిన. అండ్ ఇప్పుడు మీ వే ఆఫ్ డిక్షన్, మీ తెలుగు డిక్షన్కి చాలా మంది ఫ్యాన్స్, నేను కూడా. ఏంటంటే ఇప్పుడు దీనివల్ల మీరు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతూ ఉంటారు. అంటే అది ఒకసారి బూత్ అవుతుంది, ఒకసారి హైలైట్ అవుతుంది. సో మీరు ఎప్పుడన్నా దీన్ని, ఈ తెలుగు లాంగ్వేజ్ని ఇంకా కొంచెం నేర్చుకోవాలరా బాబు అనే ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చిందా? నో నెవర్. ఎందుకంటే నేను ఏం ఎక్స్ప్రెషన్, నా లోపల ఏముంటుంది అది నేను బయట తీసుకువస్తాను. సో వర్డ్స్ ఎవరికి అవసరం అంటే, వాడు దొంగ మాటలు మాట్లాడడానికి వర్డ్స్ ఇంపార్టెంట్. నేను నా మనసు మాట్లాడడానికి ఎందుకు నాకు వర్డ్లు? ఎవరో నాకు ఒకసారి అడిగిన, లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెంట్? లాంగ్వేజ్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇంపార్టెంట్. ప్రేమకి లాంగ్వేజ్ అవసరం లేదు, ప్రేమ అయిపోతుంది, రైట్. నాకు 2 పెట్ డాగ్స్ ఉన్నా, షిట్జు. ఒకరి పేరు చాంప్ పఠాన్, ఒకరు గబ్బర్ పఠాన్, ఇంకా చాంపు పఠాన్ అంట, గబ్బు పఠాన్ అంట. వాళ్ళతో నాకు ప్రేమ అయిపోయింది, వాళ్ళకు నాతో ప్రేమ అయిపోయింది. భాష వాళ్ళకు రాదు, నాకు రాదు, రైట్. ఇట్లా కేసీఆర్ కానీ నరేంద్ర మోదీకి తిట్టడానికి భాష కావాలి. అండ్ మీరు ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా అన్నారు, రీసెంట్ అంటే ఎలక్షన్స్కి ముందు,
నేను మసీద్కి పోయి జై శ్రీరామ్ అని అరుస్తానన్నారు. అంటే జనరల్ గా మనం అంటే హిందువులు అటు సైడ్ కొంచెం హోలీ లాంటి కలర్స్ పడితే, అంటే మాది నిర్మల్ అన్నమాట, అక్కడ బైన్సా దగ్గర అది మినీ పాకిస్తాన్ అంటారు, అక్కడ కలర్ పడిందని చెప్పేసి పెద్ద యుద్ధం జరిగింది, కర్ఫ్యూ పెట్టిరు. అలాంటి మీరు జై శ్రీరామ్ అని మసీద్లో అంటా అన్నారు, ఎలా? ఇప్పుడు మందిర్లో నా రికార్డింగ్ ఎంఐ వాళ్ళు చూపించాను, జై శ్రీరామ్ అంటున్నాను. ఆ మందిర్లో నెక్స్ట్ నా వర్డ్ నా దగ్గర రికార్డింగ్ ఉన్నది, కావాలంటే మీకు పంపిస్తా. నెక్స్ట్ వర్డ్ నారే తక్బీర్ అన్నాను, మందిర్లో నారే తక్బీర్ అన్నాను, జై జీసస్ అన్నాను, జై భీమ్ అన్నాను, జై హిందుస్థాన్ అన్నా. సో నేను పుట్టిన ముస్లిం, సస్తా ముస్లిం, దానిలో డౌటే లేదు. అల్లా నాకు దేవుడు, డౌట్ లేదు. ఆయనకు పంపించిన మెసెంజర్ ఆఫ్ గాడ్ ప్రాఫిట్ మొహమ్మద్, డౌటే లేదు. కానీ నేను ఇండియన్, అది కూడా డౌట్ లేదు. సో యాజ్ అన్ ఇండియన్, కాన్స్టిట్యూషన్ నాకు పవర్ ఇచ్చింది, తప్పకుండా నేను ముస్లిం. కానీ నేను అందరు మతాలకు, కులాలకు రెస్పెక్ట్ చేసే ఒక ముస్లిం. ఇదే నా ఖురాన్ నాకు నేర్పించింది, ఇదే కాన్స్టిట్యూషన్ నాకు నేర్పించింది, ఇదే చెప్పేది నేను ముస్లిమ్స్కి ఏదైనా తప్పు చెప్పి నేను జై శ్రీరామ్ చెప్తే ది రాంగ్. నేను ముస్లిం, ఎస్, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుల్లా రసూలల్లా చెప్పే ముస్లిం 100%. కానీ హారిక, నీ జై శ్రీరామ్కు నేను రెస్పెక్ట్ ఇస్తా, రైట్? సునీతమ్మ, నువ్వు క్రిస్టియన్, మీ జీసస్కి నేను రెస్పెక్ట్ ఇస్తా. వెంకటేశ్వర, నువ్వు ఒక దళిత్, నేను జై భీమ్కి రెస్పెక్ట్ ఇస్తా. సో దానికి ఒకవేళ పాలిటీషియన్స్ తప్పు పడితే నేనేం చేయలేను. ఎప్పుడు నేను చెప్పిన రిలీజన్ స్టోరీ మనం ఇల్లు స్టోరీ, బయట వస్తే ఇండియా స్టోరీ ఉండాలి, బయట వస్తే కాన్స్టిట్యూషన్ స్టోరీ ఉండాలి. ప్రతి ఒక్కరు ఎవరికైనా నేను కనిపిస్తే నువ్వు ఏ కులం అని అడుగుతాను, వాడు చెప్తాడు నేను హిందూలో ఏం రా భాయ్, రెడ్డి. అచ్చా రెడ్డిలో ఏం రా, గుడాటి, మొడాటి, దేశ్ముఖ్. అరే నేను పరేషాన్ అవుతా. ఏం చదివినా? భగవద్గీత, ఖురాన్ చదివినా, అరే బైబిల్ చదివినా? ఎప్పుడు కూడా నేను వినలేదు అరే భాయ్ కాన్స్టిట్యూషన్ చదివినావా? బైబిల్ గిఫ్ట్ ఇస్తారు, కాన్స్టిట్యూషన్ గిఫ్ట్ చూడలేదు. మొత్తం ఎవరెవరు నాకు వింటున్నారు వాళ్ళకు చెప్తున్నా, ఒక బాహుబలి పిక్చర్ పోవాలి అంటే 1000 రూపాయలు టికెట్కి పెడతారు, థమ్స్అప్ పాప్కార్న్కి ఒక 1000 రూపాయలు పెడతారు, పిల్లలకి బర్త్డే జబర్దస్త్ చేస్తారు, చేయాలి. ఎప్పుడైనా మీకు వచ్చింది మైండ్లో మనం కాన్స్టిట్యూషన్ గిఫ్ట్ ఇస్తాం? ఎందుకంటే అయ్యాకే కాన్స్టిట్యూషన్ తెలియదు, అమ్మకి కాన్స్టిట్యూషన్ తెలియదు, పిల్లలకి ఏం కాన్స్టిట్యూషన్ చెప్తారు? అరే ఆ రోజు పాత రోజులు మీ అమ్మ మీకు గీత చెప్పింది, వెరీ గుడ్ చెప్పాలి. నా అమ్మ నాకు ఖురాన్ చెప్పింది, వెరీ గుడ్ చెప్పాలి. కానీ ఇప్పుడు మీకు పిల్లలైతే హారిక గీత కూడా చెప్పాలి, కాన్స్టిట్యూషన్ కూడా చెప్పాలి. నాకు పిల్లలైతే నేను ఖురాన్ కూడా చెప్పాలి, కాన్స్టిట్యూషన్ కూడా చెప్పాలి. సో వాట్ ఈస్ తప్పు? ఇండియా స్టోరీ కావాలి, ఇండియా సూపర్ పవర్ కావాలి, మానత్వం ఉండాలి. ఏమి కులం మతం? ఎస్, కులం మొత్తం గొప్ప, కానీ దానికంటే ఎక్కువ మన దేశం రావాలి. ప్రతి ఒక్కలకు ఎస్, ఏదైనా కానీ న్యాయబద్ధంగా చేస్తున్నాం, ట్యాక్స్ టైం మీద కడుతున్నాం, రూల్స్ ఫాలో చేస్తున్నాం. ఆ చిత్తశుద్ధి ఉంటేనే మనం సూపర్ పవర్ అవుతాం. ఇంత మన కంట్రీలో పొటెన్షియల్ ఉన్నది, ఇంత రిసోర్స్లు ఉన్నాయి, ఇంత హిస్టరీ ఉన్నది, ఇంత గ్రేట్ కంట్రీ. దానిలో చిన్న లోపాలు ఉన్నాయి, అది కొద్దిగా సెట్ చేస్తే ఇలా నేను చెప్తున్నా, ఒక 50 సంవత్సరం తర్వాత కాన్స్టిట్యూషన్ మ్యాండేటరీ అయిపోతుంది. కాన్స్టిట్యూషన్ రాకపోతే నీకు ఉద్యోగం రాదు, కాన్స్టిట్యూషన్ రాకపోతే నువ్వు ఇంటి నుంచి బయట రావద్దు, అట్లా మ్యాండేటరీ కావాలి. అది నేను చెప్పింది. సూపర్. ఓట్లు మీరు ఏరు, ఇంట్లో కూర్చుంటారు, హాలిడేకి పోతారు. 5 yearsలో పర్సంటేజ్ చూస్తే 50%. 50% ఎందుకు ఓట్లు వేయలేదు? కానీ అదే 50% బయట వచ్చి ఈ పొలిటీషియన్లు దొంగ, ఈ పార్టీ నంగ, ఈ ముఖ్యమంత్రి ఫాల్తు, ఈ ప్రధానమంత్రి ఫాల్తు అని తిడతారు. ఓట్లు ఎందుకు వేయలేదు? మ్యాండేటరీ చేయాలి.
ఎవరు రాకపోతే వాళ్ళ మీద కేసు బుక్ కావాలి. ఇండియా డెమోక్రసీ, మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్ ఇస్ ఎలక్ట్రల్ కరప్షన్. ఒక సిస్టమ్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఒక కింగ్ ఎంపరర్ కంటే స్ట్రాంగ్. అప్పుడు డిక్టేటర్షిప్ ఉన్నది. ఎవరయ్యా వాళ్ళ కొడుకు కావాలి. కానీ ఇప్పుడు ఇది కాదు. డెమోక్రసీలో ఒక చై ఫెలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవ్వచ్చు. ఒక పేపర్ వేసే వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం. ఇట్లాంటి కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిన తర్వాత, ఈ కంట్రీ ఇంత గొప్పగా మనకు ఇచ్చిన తర్వాత దాని రైట్స్ నువ్వు చేయకపోతే ఎట్లా? అది నా కోపం, అది నా ఆర్గ్యుమెంట్. మీరు ఓట్ ఎందుకు వేయరు? మీరు కాన్స్టిట్యూషన్ ఎందుకు చదవరు? ఎప్పుడు ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు, సెక్యులరిజం గురించి మాట్లాడతారు. ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దట్ వీఆర్ సావరెన్, సెక్యులర్, సోషల్, డెమోక్రటిక్ రిపబ్లిక్. ఎవరైనా నాకు ఈ మీనింగ్ చెప్పు రాబాయ్. పెద్ద పెద్ద లీడర్స్కి క్వశ్చన్ వేస్తా. ఒకవేళ అసెంబ్లీలో ఉంటే క్వశ్చన్ వేసేది 119 MLAs ఎవరైనా చెప్పురా ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దట్ వీఆర్ సావరెన్, సోషల్, రిపబ్లిక్, డెమోక్రటిక్ చెప్పురా, మతలబ్ చెప్పు. వాళ్ళకే తెలియదు, పబ్లిక్ ఏం తెలుస్తుంది అమ్మా? అంతే. ఇండియా సూపర్ పవర్ కావాలి. ఆ డిస్క్రిమినేషన్ ఉండవద్దు. ఆ కాన్స్టిట్యూషన్ చదివితే ఆ అబ్బాయి స్కూల్లో పోతే వాడికి డిస్క్రిమినేషన్ చేయవద్దు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి చేయవద్దు. కాస్ట్, క్రీడ్, కలర్ చూడవద్దు. బీదోడు, డబ్బులున్నవాడు, మిడిల్ క్లాస్ అడగవద్దు. ఇండియన్ ఒక్కటే, నా సోదరుడు ఒక్కటే, మానత్వం ఒక్కటే, కాన్స్టిట్యూషన్ ఒక్కటే, ఇండియా ఒక్కటే. సూపర్ పవర్ చేద్దాం, మనం కాంట్రిబ్యూషన్ ఇద్దాం. ప్రేమ ఉండాలి, యూనిటీ ఉండాలి, బ్రదర్హుడ్ ఉండాలి. అదేనా నేను అడిగేది. అండ్ ఒక రోజు వస్తుంది అమ్మా. వస్తుంది సార్, డెఫినెట్గా. సార్ ఫైనల్గా మిమ్మల్ని మేము శాసనసభలో ఆర్ పార్లమెంట్లో మేము ఎప్పుడు చూడబోతున్నాం? 100% ఎప్పుడు మళ్ళీ అవకాశం వస్తుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇస్తుంది. జీవితం అంకితం చేసినా కాబట్టి, ఇమాందారు ఉన్నా కాబట్టి, ప్రజల మనిషి కాబట్టి, కులం మతం లేదు కాబట్టి, కరప్షన్ చేయను కాబట్టి, లంగా దొంగ మాటలు చెప్పను కాబట్టి, ఒక యోద్ధాలాగా ఉంటా కాబట్టి 100% మా పార్టీ నెక్స్ట్ ఎప్పుడు అవకాశం వస్తుంది అప్పుడు 100% ఫిరోజ్ ఖాన్కి అకామిడేట్ చేసేస్తారని గట్టి నమ్మకం ఉన్నది. మా రేవంత్ రెడ్డి అన్న మీద టోటల్ విశ్వాసం ఉన్నది. అండ్ ఎమ్మెల్సీ గారిన చూస్తామా ఈసారి? 100% కంటెస్టెడ్, నాన్ కంటెస్టెడ్ బ్రాకెట్ నడుస్తుంది. ఒక వాల్ క్రియేటర్ చేసినారు సెంటర్. ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు పోస్టులు ఇవ్వద్దు. దానికోసం జగ్గారెడ్డికి దొరకలేదు, మధు యాషి గౌడ్కి దొరకలేదు, అజరుద్దీన్కి దొరకలేదు, ఫిరోజ్ ఖాన్కి దొరకలేదు. ఈ వాల్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే బై డిసెంబర్. 100% ఎవరు పార్టీ కోసం కష్టకాలంలో జెండా మోపినారు వాళ్ళకు 100% కాంగ్రెస్ అవకాశం ఇస్తుంది.